రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంత ప్రజలు ఆశించిన స్థాయిలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగలేదని బారాస వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. వేములవాడలోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడం, కొడంగల్ విషయాన్ని మాట్లాడడం తప్ప వేముల ప్రాంత అవసరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదన్నారు. గత 10 ఏళ్ల కాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేముల ప్రాంతం అభివృద్ధి కాదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన వాటిలో బీఆర్ఎస్ హయాంలోనివి అన్నారు. ప్రాంతంలో రాష్ట్రానికి గుండెకాయ లాంటి మిడ్మానేరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి పూర్తి చేయలేదన్నారు. 2014లో బారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు. ప్యాకేజీ 9 పడాన పడి ఉందని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం తగదన్నారు. ఇక చేతకాని అసమర్థత వలన ఏడాది కాలంలో ఎలాంటి పనులు చేయలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షానికి నాయకులకు తిట్టడం, సమయం వెచ్చించారని అన్నారు. వేముల రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం 32 కోట్లు వెచ్చించి స్థలాన్ని సేకరించినట్లుగా చెప్పారు. 70 కోట్లతో కట్ట నిర్మించినట్లు చెప్పారు. గురు చెరువులో ఎల్లప్పుడూ నీరు ఉండాలని మధ్య మానేర్ల నుంచి పైప్లైన్ ద్వారా నింపడంతో పాటు ఆలయ ధర్మంలో మిషన్ భగీరథ ద్వారా 5 కోట్లు వెచ్చించి నీటిని నింపేందుకు పనులు చేపట్టినట్లుగా చెప్పారు. బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం భక్తుల సౌకర్యం కోసం 39.5 గుంటల భూమిని సేకరించినట్లుగా చెప్పారు. ఇది ఆలయ అభివృద్ధిలో భాగం కాదని ప్రశ్నించారు. ఆలయ అభివృద్ధి కోసం 150 కోట్లు వెచ్చించినట్లు, 10 ఏళ్ల కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం 4,500 కోట్లు వెచ్చించినట్లుగా చెప్పారు. ప్యాకేజ్ 9 పడావడం ఉందంటే ముఖ్యమంత్రి స్థాయిలో మీరు వచ్చి మీ శాతగాని అసమర్థత వలన గత సంవత్సరం మీరు ఏమి పని చేయకుండా కేవలం ప్రకటనకు కానీ ఇంకేమైనా రాజకీయం కానీ బీఆర్ఎస్ నాయకులను లేదా మా నాయకులను తిట్టడానికే మీ సమయంతో వెచ్చించింది తప్పితే మీరు చిత్తశుద్ధులు పని చేయాలనే ఆలోచన మీకు ఏమాత్రం లేదని ఇది నిదర్శనం అని చెప్పేదానికి చాలా బాధేస్తుంది. ఎందుకంటే మేము అభివృద్ధి కోరుకునే వ్యక్తులు. మీరు ఏ మంచి పని చేసినా దాన్ని స్వాగతిస్తాం. ఇవాళ మీరు కొన్ని మంచి పనులు చేశారు, ఏదో కొన్ని ఫండ్స్ ఇచ్చినా అన్నారు, అది మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మంచి అని చెడు అనే ఆలోచన ఉన్న వ్యక్తులు, ఒక ప్రోగ్రెసివ్గా ఉండే వ్యక్తులుగా మేము ముందరికి వస్తూ ఉన్నాం. ఇక పోతే మిడ్ మానేర్ ఇష్యూలో మరి మా గౌరవ స్థానిక సభ్యులు, మన శాసనసభ్యులు కానీ మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని చాలాసార్లు ధర్నాలు చేశారు. వాళ్ళు మొన్న చెప్పారు, వాళ్ళు 10,683 ఇండ్లు ఏదైతే ముప్పు గురైనాయో అందులో మరి 5,983 మందికి ఇండ్లు కట్టుకున్నారు. 4,696 మందికి మేము ఇందిరమ్మ ఇండ్ల ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పడం జరిగింది. మీ చిత్తశుద్ధి ఏంది? వాస్తవంగా ఎప్పుడైతే పునర్వాసం ఇక్కడ నిర్మాణమైన R&R సెట్ అయిందో అప్పుడున్న ముఖ్యమంత్రి గారే 70,000 అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటే వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళు ఇది మాకు సరిపోవు, మాకు ఎక్కువ కావాలని చెప్పడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదా ఇక్కడ వచ్చినప్పుడు 5,04,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పడం వాస్తవం. వీళ్ళేం ఆలోచన లేదు, వీళ్ళేమో మేమేం విస్మరిస్తలేము, చెప్తలేము. దానికి తర్వాత ఎప్పుడైతే వెళ్ళి అంతా చర్చించిన తర్వాత అదే రోజు ఇక్కడ ఇస్తే మరి ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇస్తే అది చాలా ఇబ్బంది అవుతుందని మేము అది కొంచెం సాధ్యం కాని పని అని కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పేదాన్ని మీరు విస్మరించి కేవలము 5,04,000 మీరు అన్నది ఇవ్వాలి అని దాని ఒక ఉద్యమంలాగా 7-8 సంవత్సరాలు మీరు తీసుకెళ్లారు. ఇది వాస్తవమా కాదా? మీరు ధర్నాలు చేశారు, పాదయాత్రలు చేశారు, అక్కడ ఉన్న ప్రాంత వాళ్ళందరినీ రెచ్చగొట్టారు. మొన్న ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా 5,04,000 కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే మేము ఇస్తాము అన్కండిషనల్ అని చెప్పడం జరిగింది. మరి ఏంటి ఇవ్వాలి తెలిసేది? 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటే ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఎలిజిబిలిటీ వస్తుంది? ఆ ఎలిజిబిలిటీని మీరు ఏమన్నా మీ జీవో ద్వారా అందరు ఎలిజిబుల్ అని చెప్పారు. కానీ ఇలా బేస్మెంట్ వరకు కట్టుకుంటే 1 లక్ష రూపాయలు, లెంటల్ లెవెల్ వరకు గోడలతో కట్టుకుంటే 1 లక్ష రూపాయలు, చెత్తేసి అయిపోయిన తర్వాత 2 లక్షలు, ఇల్లు అన్ని సంపూర్ణంగా కంప్లీట్ అయితే 1 లక్ష రూపాయలు, 5 రూపాయలు వస్తుంది. మరి ఆల్రెడీ ఇల్లు కట్టుకొని షెడ్లలో నివసిస్తున్న వారి పరిస్థితి ఏంటి? ఇల్లు గురగొట్టుకొని మళ్ళీ కట్టుకోవాలన్నా? మీరు ఏమన్నారు ఆ రోజు? మరి 5,987 మందికి 5,04,000 ఇయ్యరు అని మీరు చెప్పకనే చెప్తున్నారా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని మీద స్థానిక శాసనసభ్యులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు దేనికోసం పోరాడి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళను మళ్ళీ మరి మోసపూరితంగా హామీలు ఇచ్చినట్టే
ఇది కూడా మళ్ళొక్క మోసం చేస్తుండ్రు అని మీ ముందట కనిపిస్తూ ఉన్నది, మీ జీవో ద్వారా స్పష్టంగా కనిపిస్తూ ఉందని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యపల్లి ఒక 45 ఇండ్లు మేము ఉన్నప్పుడు దాన్ని కూడా అక్వైర్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దానికి మీరు ఎప్పటి వరకు మీరు సంవత్సరం గడిచినా దానికి ఇప్పటివరకు డబ్బులు ఇస్తలేరు. దాని గురించి మీరు స్పష్టత ఇవ్వాలి. లేదు, మీరు వేములవాడ వస్తే మీరు వేములవాడ ప్రాంతం కానీ సిరిసిల్ల ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ఎందుకు ఏం అనౌన్స్మెంట్ చేయలేదు? వారికి ఇక్కడ శాసనసభ్యులు కూడా చెప్పారు వారికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా అని. వారికి ఇండస్ట్రీస్ కానీ ఇతరత్ర ఏది కూడా దాని గురించి మీరు చేసి ఎంప్లాయ్మెంట్ ఇస్తారని అష్యూరెన్స్ ఎందుకు ఇవ్వలేదు, ఒక భరోసా ఎందుకు ఇవ్వలేదని శాసనసభ్యులు దీనిలో సంపూర్ణంగా విఫలం అయ్యారు. వారి దృష్టికి తీసుకెళ్లేదానిక వారు చేసే ఆలోచన లేదా అని వారు విఫలమైనని మీ ద్వారా మేము వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా గుడి గురించి చాలా మాట్లాడుతాను. బీఆర్ఎస్ పార్టీ నేను సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాను ముఖ్యమంత్రి చెప్పి నేను చెప్పలేదు. అయ్యా, మీకు ఒకటి గమనించాలి, ఈ గుడివి నిన్న మీరు నిర్వహించిన ఆ మీటింగ్ కూడా మా కాలంలో 32 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసి ఈ గుడి అభివృద్ధి చేయాలి అని ఎప్పుడైతే ఆలోచించినామో ప్రణాళికాబద్ధంగా మేము చెయ్యాలి, దానికి జాగా లేదు కాబట్టి సుమారుగా 30 కోట్లు పెట్టి 32 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేసి ఆ చెరువును పక్కకి జరిపి ఒక 70 కోట్లతో సుమారు 70 కోట్లతో కట్ట నిర్మించి దానిలో శాశ్వతంగా నీళ్లు నిల్వ ఉండాలని సంకపల్లి దగ్గర నుండి పైప్ లైన్ తీసుకొచ్చి ఒక 17 కోట్ల రూపాయలు వెచ్చించి పైప్ లైన్ తీసుకొచ్చి అది నింపి ఎప్పుడు కూడా అక్కడ నీళ్లు ఉండేటట్టు చేసింది ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? ఆ గుడి అభివృద్ధిలో భాగం కాదా? ఇవాళ ధర్మగుండంలో మంచి నీళ్లు ఉండాలని మిషన్ భగీరథ ద్వారా 5 కోట్ల వెచ్చించి ఇలా నాంపల్లి దగ్గర నుండి తీసుకొచ్చి శాశ్వత నీళ్లుండే విధంగా చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? కేటీఆర్ గారు మంత్రివర్యులు వారిని ఆ ప్రాంత వాసులు 4 సార్లు గెలిపించి ఆశీర్వదించారు. 5 సార్లు ఇప్పటి వరకు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతంలో బాగుండాలి, ఈ ప్రాంతం ప్రజలు బాగుండాలి, నేతన్న సమస్యలు పరిష్కరించాలి అని ఒక ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం 300 నుండి 350 కోట్ల రూపాయలు, సుమారుగా 10 సంవత్సరాలు 3000 కోట్ల రూపాయల బతుకమ్మ చీరలు ఈ ఆడబిడ్డలందరూ కూడా ఒక చీరల విధంగా ఇవ్వాలి, ఇస్తే వారికి పని దొరుకుతుందనే ఉద్దేశము. అదే కాకుండా క్రిస్మస్ కానీ రంజాన్ కానీ ముస్లిం క్రిస్టియన్ సోదరిమణులకు కూడా ఇవ్వాలి. అదే కాకుండా స్కూల్ పిల్లలకు కూడా డ్రెస్సులు ఆర్డర్లు ఇస్తే వాళ్ళ బతుకులు బాగా ఒక మంచి విధానంలో నడిచేదాన్ని. చాలా ఇష్యూ చెప్పింది. ఇలా మెడికల్ కాలేజ్ ఎవరు పెట్టారు? మెడికల్ కాలేజ్ 3వ సంవత్సరం 3వ బ్యాచ్ కూడా వచ్చింది. 166 కోట్లది అప్పుడే జీవో ఉండే. ఆ పని కాంట్రాక్ట్ కూడా పిలిచిండ్రు, టెండర్లు కూడా అయినాయి. ఆ పని మొదలైందో కాలేదో ఇవాళ వచ్చి మళ్ళీ ఏదో ఫౌండేషన్ ఇచ్చిన చెప్పినట్టు ఎట్లుందంటే ఎవరికో బిడ్డ బిడ్డను నేను తండ్రి అన్నట్టు ఉన్నది. మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీకు చెప్తా ఉన్నాను, అయిన పనులన్నీ ఇనాగ్రేషన్ కాకపోతే మేము చేసినామని మీరు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలలో చూసినాం, మేమే నోటిఫికేషన్ ఇచ్చాం, మేమే రిజల్ట్ ఇచ్చాం, అన్ని ఇచ్చినాం. కానీ ఏదో అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకపోతే మీరు ఇచ్చి మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగం చెప్పిన ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు కదా, ఒకసారి ఆలోచన. దానికి వెచ్చించిన డబ్బులు అప్పు తీసుకొస్తే మాత్రము అప్పు మా ఖాతాలో, అయినా మీ ఖాతాలో వేసుకుంటారు అచీవ్మెంట్. ఇది మీ గొప్పతనం. ఏంటంటే ఈ గొప్పతనం మీది. అప్పుడే మేము ప్రజలకు చెప్పినా కూడా పాపం ప్రజాకులు అమాయకులు, వాళ్ళు ఏదో ఆశించిండ్రు. వాళ్ళు ఆశిస్తే ఇవాళ రైతు బంధు మీరు మొన్న ఒక ఇయ్యలేదని చెప్పిండ్రు, 2 నెలలు పెన్షన్లు ఎగ్గొట్టిండ్రు. అదే కాదు, ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు ఇస్తారో ఇంకా మళ్ళా నార్మోసడం మొదలైంది. మళ్ళీ ఎప్పుడు ఇస్తారని ఇప్పుడు స్పష్టత లేదు. మీ 3 మంత్రులు 3 తీరు మాట్లాడిన చూస్తే శాసనసభ్యులు 1000 కోట్లు ఇచ్చినని ఒకటి మాట్లాడినారు. నేను గౌరవ శాసనసభ్యులు ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ 1000 కోట్లు దేనికి ఇచ్చిండ్రు వేములవాడ నియోజకవర్గంలో? ఆ 1000 కోట్లు ఎప్పుడు వస్తాయి? మీరు ఎప్పటి వరకు ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసి దాన్ని అభివృద్ధి చూపిస్తారని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న దానిలో చూస్తే మీరు చాలా రంగాలలో విఫలమైనది అనేది చాలా స్పష్టంగా ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోలేదా? తీసుకుపోతే వారు మిమ్మల్ని తెలియలేదా? మాకు తెలియదు. దానికి జవాబు లేదు. అందుకని ఏదో నేను ప్రెస్ మీట్ పెట్టినారే, ఇంకో 4 ఎవరో ప్రెస్ మీట్ నన్ను తిట్టుడు కాదు, నాకేం ఫరక కూడా, తిడితే ఫరక కూడా ఏం లేదు. కానీ ఒక స్పష్టత ఇస్తే
ఈ ప్రజలు ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నారో వారికి క్లారిటీ వస్తుంది అని మీకు సర్వేగా ఒక మనవి చేస్తున్నా అనుకోండి. ఎందుకంటే మేము ఆ రిక్వెస్ట్ అనేది ఒక అపోజిషన్ లాగా కేటీఆర్ గారు సీర్లవంచలో మరి బచ్చ పరిశ్రమ ఒక కేజ్డ్ ఫార్మింగ్ అని ఒక అమెరికన్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫార్మింగ్ తో పాటు మరి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ప్యాకేజింగ్ యూనిట్ పెట్టి సుమారు ఒక 5,000 మందికి ఉపాధి కల్పించే ప్రక్రియలో మరి అగ్రిమెంట్ చేసుకున్నారు. అట్లీస్ట్ వాళ్ళతో పర్సీవ్ చేయాలన్నా చేసన్నా దాన్ని ఆచరణలో పెడితే కొంతమందికి ఉపాధి వస్తుందని భావిస్తా ఉన్నారు. సంకపల్లిలో ల్యాండ్లు చాలా ఉన్నాయి. ఆ ల్యాండ్లో ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఇవాల్వ్ చేసి మరి వారికి ఇండస్ట్రీస్ పెట్టి ఉపాధి కల్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎన్నుకొని సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సరం పొడవునా మీరు ఒకటి తీసుకున్నది ఏంటంటే కేసీఆర్ గారిని తిట్టాలి, ఏమైనా కేటీఆర్ గారినో ఇంకెవరన్నా జైళ్ళకు పంపాలి, ఎన్ని లంగ పంచాయతీలు ఎన్ని దొంగ కేసులు పెట్టైనా పంపాలనే ఒక ఆలోచన తప్పితే ఈ ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనను మీ ఆలోచన విధాన్ని మార్చుకొని ఈ ఫోకస్ అంతా మీ ఎనర్జీ అంతా అపోజిషన్ లో జైల్లో కేసు ఇంకేదో చేసేదానికి కాదు. అది దేవుడు ఎట్లా ఉంటే అప్పుడు పంపిస్తాడు. కానీ మీ ఒక్కటే పనిలో ఉన్నారు. ఈ ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని మీ ద్వారా రాజరాజేశ్వర స్వామి వారికి ఆ బుద్ధి కల్పించాలి అని భావిస్తూ